అస్సలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది అంత విచిత్రంగా ఉంది. ఈ రోడ్డు మధ్యలో ఇంత హైట్ ఉంది, వాడు ఎలా ఎక్కించినాడో ఏందో కథ ఏం అర్థం అవట్లేదండి బాబు. మరి వాడు ఏ స్పీడ్ లో వచ్చినాడో ఏందో కథ. ఇదిగండి యాక్సిడెంట్ అయిన బండి అయితే ఇట్లా ఉంది. టెంపో బండి ఇది యాక్చువల్లీ. ఈ రోజు అదృష్టం ఏంటో కానీ సో మనం అన్ని యాక్సిడెంట్లే చూస్తున్నాం అండి. 2 యాక్సిడెంట్లు చూస్తాం ఒకేసారి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. గైస్ దివాన్ చెరువు దాటిన తర్వాత మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందండి. యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ లోడ్తో ఉండే ఇసుకతోటి టైర్లన్నీ పగిలిపోయి కొంచెం ఇలా డ్యామేజ్ అయిపోయింది బండి అయితే. ఫైనల్ గా అయితే గైస్ మన బస్సు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ రావులూరు రాజుని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో అయితే ఉన్నానండి. సో ఈరోజు వచ్చేసి మనం ఒక బస్సుని అయితే చేయబోతున్నాం అండి. సో అది కూడా మనం బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తున్నాము. మల్టీ యాక్సిల్ బస్సులు అయితే వెళ్తున్నాం అండి. మణికంఠ ట్రావెల్స్ వాల్వో 9600 మోడల్ బస్సులు. గైస్ నేనైతే బట్రల్లో అయితే ఎక్కానండి. సో నేను బోర్డింగ్ బోర్డ్ అయితే చూపించలేకపోయినా, టైం అయితే సరిపోలేదు నాకు. సో నేను డైరెక్ట్గా అయితే లోపలికి వస్తాను. బస్ ఇంటీరియర్ అయితే ఇట్లా ఉందండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బస్సు మధ్యలో మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అయితే ఉంటుంది. సో మీకు చాలాసార్లు చూపించాను చాలా వీడియోస్లో కూడా. గైస్ టైం వచ్చేసి 5:10 అవుతుంది. సో ఇప్పుడు మనం స్కూటీ దగ్గరలో అయితే ఉన్నామండి. సో ఫ్లైఓవర్ అయితే ఎక్కాము ఇప్పుడు. గైస్ నా బెర్త్ వచ్చేసి U10 అండి, సైడ్ అప్పర్. మీరు ఇక్కడ చూసుకోవచ్చా, సింగిల్ బెర్త్ అయితే ఇట్లా ఉంటుందండి. సో మనకి బ్లాంకెట్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు లగేజ్ స్పేస్ అయితే ఇచ్చారండి. దాంతోపాటు మనకి హ్యామర్ కూడా ఉంటుంది. ఇదిగోండి చూసుకోవచ్చు హ్యామర్. సో ఇంకా చూసుకున్నట్లయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే 2 ఉన్నాయండి. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా ఉంది. మొబైల్ హోల్డర్, నెక్స్ట్ వాటర్ బాటిల్ హోల్డర్. సో పిల్లో, ఇంకా బ్లాంకెట్. సో మెయిన్ అసలు కూడా బాగుందండి ఇది. గైస్ టైం వచ్చేసి 5:28 అయింది. ఇప్పుడే మనకి వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చారండి. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి హొస్కోటే దాటిన తర్వాత అవుటర్లో ఉన్నామండి ఎగ్జాక్ట్గాను. సో మనకి అవుటర్ రింగ్ రోడ్, అది దేవనల్లి రోడ్ ఉంటుంది. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చాలాసార్లు చూపించాను. సో ఆ రోడ్ దాటిన తర్వాతే ఎగ్జాక్ట్గా అయితే ఇచ్చారండి. సో మన బస్సు అయితే ఇక్కడ పార్కింగ్ అయితే ఉందండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు సైడ్నే. సో మీకు బస్సు మొత్తం చూపిస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చేసి బస్సు ఫ్రంట్ సైడ్ వ్యూ అండి. మీకు ఆల్రెడీ తెలిసిందే 9600 మోడల్ బండి ఇది వచ్చేసి. సో మన బండి వచ్చేసి ఒడిశా రిజిస్ట్రేషన్ బండి అండి, 8899 నెంబర్ వచ్చేసి. సో ఫ్రంట్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు మీకు సైడ్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇదిగండి సైడ్ వ్యూ అయితే చూసండి, శ్రీ మణికంఠ. సో మనకి ప్రతి విండో దగ్గర కూడా ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉంటుంది మనకి, మీకు ఆల్రెడీ తెలిసిందే మల్టీ ఎక్సెల్ బస్సెస్కి అయితే. సో ఫ్లై ఆన్ వీల్స్ క్యాప్షన్ వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ చూడండి ఎట్లా పెట్టారు కదా, కలర్ మాత్రం అదిరింది కదా బస్సు మొత్తానికి, సూపర్. ఇది వచ్చేసి బస్సు బ్యాక్ సైడ్ వ్యూ అండి. సో పైన అయితే బ్రాండింగ్ అయితే ఉంది. సో కింద ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. సో కింద చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో మనకు వాల్వో బ్రాండింగ్ ఉంది, రైట్ సైడ్ లో వచ్చేసి 9600 మోడల్ బండి ఉంది. గైస్ యాక్చువల్లీ మన డ్రైవర్ అన్న కూడా ఉన్నారండి మనతో పాటు అయితే. సో అన్న అయితే మనతో మాట్లాడుతారు, ఆ ఎక్స్పీరియన్స్ అయితే అంత అడుగుతామండి. నేను ఇప్పుడు మోటార్ ఫీల్డ్ లోకి వచ్చి బస్ ఫీల్డ్ లోకి వచ్చి 20 సంవత్సరాలు. ఓకే. కాళేశ్వరంలో చేసేవాడిని. కాళేశ్వరం నుంచి శ్రీకృష్ణ, తర్వాత మణికంఠకి వచ్చి ఓకే ఓకే 23 సంవత్సరాలు ఈ ఫీల్డ్ లోకి వచ్చి. ఓకే. మీ ఎక్స్పీరియన్స్ అన్న టోటల్ నాది లారీ ఫీల్డ్ కానీ బస్ ఫీల్డ్ కానీ 30 సంవత్సరాలు. ఓకే. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ 30 years. 30 years. ఓకే. వాల్వోలన్నా వాల్వాలో నేను వచ్చి ఇప్పటికి 9 సంవత్సరాలు. వాల్వా 9 సంవత్సరాలు. మార్క్ 2 వచ్చి ఒక 6 సంవత్సరాల క్రితం. మనకి ఇది 9600కి సపరేట్ గా వాల్వో ట్రైనింగ్ ఇస్తారండి కదా, సో అది మీకు సర్టిఫికేట్ అంటే ఉంది. సర్టిఫికేట్ ఉంటేనే మనం ఎక్కడెత్తారు. అవునవును. 9600కి ఇప్పుడు 11 వెళ్ళొచ్చాం మేము. ఓకే. 11 దీనికి సరిపోతుంది ఇప్పుడు వరకే. 11 ఇంజనే అదే ఆర్సపర్ పెచ్చు 11 దీనికన్నా. ఓకే. దాని సర్టిఫికేట్ సరిపోతుంది ఇప్పటికి ఏ ఇబ్బంది లేదు. మణికంఠలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఓకే ఓకే.
థ్యాంక్స్ అన్న మీ ఎక్స్పీరియన్స్ చెప్పినందుకు. థ్యాంక్ యూ క్రితం సో మచ్. ఓనర్లు ఎక్కడ చేసేవేంటి అని అడుగోళ్ళు, ఓకే ఇప్పుడు గుమ్మస్తాలు అడుగుతున్నా. ఓకే ఎవరో డ్రైవర్ దొరికాడు ఎక్కిచ్చేస్తున్నారు. ఓకే ఓకే ఓకే. ఎక్కడ తిరిగాడు ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంత క్రితం మేము కాలేజీలో చేసినప్పుడు అయితే ఎక్కడ చేసావు, ఎవరి దగ్గర చేసావు, సర్టిఫికేట్ తేమన్నాడు. ఇవాళ ఆటో తోలేరు డ్రైవర్, అందరూ డ్రైవర్, బస్ డ్రైవర్లు అయిపోయాం బాబు. అయిపోయినారు అందరూ అవ్వాలి. అవును అదంటే ఎక్స్పీరియన్స్ ఉండి కొద్దిగా అవును. రైడ్ మీద కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా కస్టమర్తో మాట్లాడతాం, కొద్దిగా ఉండాలి. ఇవాళ ఓనర్లు కూడా పర్లేదు, బాగానే చూసుకున్నారు డ్రైవర్ని, ఇబ్బంది లేకుండా. ఓకే థ్యాంక్స్ అన్న. ఓకే. థ్యాంక్స్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. గైస్ విన్నారు కదా మన డ్రైవర్ గారి ఎక్స్పీరియన్స్ అయితే. సో మంచిగా అయితే చెప్పారండి ఆయన. సో ఆయన ఓవరాల్ గా 30 years దగ్గరలో అయితే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉందంట. సో అదొక మంచి విషయం అండి. కెప్టెన్స్ పరంగా అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు. సో ఇంకా మన రైడ్ అయితే స్మూత్ గానే వెళ్తుంది నాకు నమ్మకం కూడా వచ్చింది. ఇంకా అది కాక వాల్వ్ బండి ఒకటే. సో అందులో అయితే మనం చూసుకోవాల్సిన పని అయితే లేదండి. టైం వచ్చేసి ప్రెజెంట్ 6:05 అయితే అయిందండి. సో ఇప్పుడు మనం కోలార్ దగ్గరలో అయితే ఉన్నామండి. సో మీకు ఇప్పుడు బోర్డు కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి కోలార్ వచ్చేసి 3 km అయితే ఉందండి. సో మీరు అక్కడ చూసుకోవచ్చు బోర్డు. ములుబగ్లో వచ్చేసి 33, కోలార్ 3 km, మాలూర్ 26. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి కోలార్కి. మీకు చూపిస్తాను ఇప్పుడు. మిల్క్ అండ్ సిల్క్ సిటీ కోలార్ అంట. వెల్కమ్ చెప్తుంది మనకి. ఇదిగండి ఇక్కడ నుంచి లెఫ్ట్లో వెళ్ళిపోయినామంటే కోలార్ వెళ్ళిపోవచ్చు, కోలార్ సిటీ లోపలికి. సో మనం బైపాస్లో అయితే వెళ్ళిపోతుండే హైవేలోన. గైస్ ప్రెజెంట్ టైం వచ్చేసి 6:26 అయింది. సో ఇప్పుడే మనం ల్యాంకో హుస్కోటే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి. ల్యాంకో అదిగో మీరు చూసుకోవచ్చు రోడ్ అక్కడ. గైస్ యాక్చువల్లీ మనం ప్రెజెంట్ ఈ బస్సులో జర్నీ చేస్తున్నాం కదా, మణికంఠ వాల్వో బస్సులోను. సో ఈ బస్సులో జర్నీ చేసే క్లియర్గా అయితే ఇప్పుడు మనం అయితే అడుగుదామండి. సో ఆయన డైలీ చేసే రొటీన్ వర్క్ ఏంటి ప్రతిదీ. సో ఇప్పుడు అన్నతో అయితే మాట్లాడదాము. హాయ్ బ్రో. హాయ్ బ్రో మీ పేరు? వెంకటేష్. వెంకటేష్. బ్రో చాలా మంది అయితే మనకి కామెంట్స్ అయితే చేశారు బ్రో. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు డ్రైవర్ అన్న వాళ్ళు నిద్రపోతారు డే టైంలో అయితే. సో డ్రైవింగ్ అంతా చేసిన తర్వాత సో క్లీనర్ అన్న వాళ్ళు చేసే వర్క్ ఏంటి అని చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేశారు. ఒకసారి మీ మాటల్లో చెప్తారా మీ వర్క్ గురించి? ఇప్పుడు డ్రైవర్ గారు కొనుక్కున్నప్పుడు మార్నింగ్ లేచినప్పుడు ఓకే ఆయన లేయంగానే మనం టాయిలెట్స్ కాపుతాం బండి. ఓకే టాయిలెట్స్ కాపినప్పుడు ఏంటంటే డ్రైవర్కి టీ తెచ్చేయాలి కొట్టు వచ్చి. ఓకే అవును ఈ డ్రైవర్ వెళ్ళి కొనుక్కుంటాడు బెత్తులోను. అవును అవును ఈ డ్రైవరు ప్యాసింజర్లందరూ మనం లోపలకి ఎక్కించుకోవాలి, సీట్లు చూసుకోవాలి, కౌంట్ చేసుకొని ఎంతమంది ఉన్నారు ఏంది చూసుకోవాలి. మార్నింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ప్యాసింజర్ బోర్డింగ్ లో మొత్తం మనమే దింపుకోవాలా. ఓకే వాళ్ళ లగేజ్ జాగ్రత్త మనం ఇవ్వాలి, ఓకే నెంబర్లు వేసుకొని జాగ్రత్త ఇవ్వాలి. సో తర్వాత మనకి బస్ జర్నీ అంతా కంప్లీట్ అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మనం టుడే బెంగళూరు నుంచి వైజాగ్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో బోట్ డ్రాపింగ్ పాయింట్స్ అన్ని అయిపోయినాయి. బస్ అనేది గ్యారేజ్ లైక్ పార్కింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో అక్కడ మీరు చేసే వర్క్ ఏముంటుంది? ఆడ భాగంగానే బండి రెండింటికి మనం వెయిట్లు మొత్తం శుద్ధంగా క్లీన్ చేసుకోవాలి. ప్యాసింజర్ తినేసి అన్ని డస్ట్బిన్ లో వేడేస్తాం. లోపలంతా నీట్ గా క్లీన్ చేసుకొని మ్యాట్ కొట్టుకొని లోపలంతా తడి కూడా పెట్టుకోవాలి. ఓకే తర్వాత బండి కడుక్కోవాలి. ఓకే నీట్ గా బండి కడుక్కొని బండి పూజ చేసుకొని 2 బయలుదేరాల. ఓకే మీకు ఎలా కనిపిస్తుంది బ్రో ఈ వర్క్, క్లీనర్ వర్క్? క్లీనర్ వర్క్ అంటే చాలా మంది ఏంటంటే సింపుల్ గా అనేస్తున్నారు మనకి క్లీనర్ అంటే ఏముండదో, జస్ట్ ఎలా క్లీన్ చేసి ఇచ్చేసి అన్న పాయింట్ ఆఫ్ లో మాట్లాడేస్తున్నారు చాలా మంది అయితే. సో మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా, సో మీ రివ్యూ కానీ మీ సజెషన్ ఏమైనా ఉంటే చెప్పండి. నాదంటే నాకు అలవాటు అయిపోయింది సార్, నేను 10 సంవత్సరాలు చేస్తున్నాను. ఓకే ఓకే అంటే మీ 10 సంవత్సరాల నుంచి క్లీనర్ గానే చేస్తున్నాను. చాలా ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు అయితే. ఓకే మణికంఠలో ఎప్పుడు జాయిన్ అయ్యారు బ్రో? మణికంఠలో పోయిన నెల 18వ తారీఖు. ఓకే అంటే ఆల్మోస్ట్ 1 month అయితే దాటిపోయింది. ఓకే ఓకే కావేరిలో చేసే బాగా. ఓకే ఓకే సో కావేరిలో ఎన్ని సంవత్సరాలు చేశారా? కావేరి 6 సంవత్సరాలు అంటే 10 years కూడా దగ్గరలో. చేశాను. స్టార్టింగ్ నుంచి మీరు కావేరిలోనే చేశారు? కావేరిలో అంటే కావేరి నుంచి ఇప్పుడు మణికంఠలో వచ్చు. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. మీ వర్క్ కానీ మీ ఎక్స్పీరియన్స్ కానీ చెప్పినందుకు. సో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇది యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. విన్నారు కదండి. సో మన ట్రైనర్ అన్నది అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారండి మనతో. సో అన్నకైతే ఒకసారి థ్యాంక్స్ అయితే చెప్పుకుందాం. యాక్చువల్లీ మనకి
క్లియర్గా చెప్పుకోవాలంటే నేను గ్యారేజ్లో కూడా చాలా మంది దగ్గర చాలా ట్రావెల్ బస్సులు కూడా చూసాను. సో క్లీనర్ వర్క్ అన్నదంటే ఒక రకమైన కొంచెం టార్చర్ లాగే ఫీల్ అవుతాను నేనైతే. సో ఎందుకంటే వాళ్ళకి మనకి బస్ స్టార్ట్ అయినప్పుడు కానీ బస్సు డ్రాపింగ్ టైంలో కానీ సో పికప్ పాయింట్స్ గురించి కానీ డ్రాపింగ్ పాయింట్స్ కానీ ప్యాసింజర్స్ అందరికీ చెప్పేది, దాంతోపాటు బస్సు మెయింటెనెన్స్ కానీ క్లీనింగ్ కానీ. సో డ్రైవర్ అన్నారు యాక్చువల్లీ నైట్ టైం ఓవర్ నైట్లో మనకు వాళ్ళు డ్రైవింగ్ చేస్తుంటారు, బట్ డే టైంలో అయితే వాళ్ళు పడుకుంటారు. సో వీళ్ళంతా వాళ్ళని చూసుకుంటారు, ప్లస్ బస్ మెయింటెనెన్స్ కూడా చూసుకుంటారు, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి. వీళ్ళు టైం ఫుడ్ తింటారా లేదన్నది కూడా ఒక్కోసారి మనం చెప్పలేము, ఎందుకంటే టైమింగ్స్ ప్రతిదీ మేనేజ్ చేసుకోవాలి కదా బస్కి. సో అంత బ్యాక్ బోన్ అండి క్లీనర్ వర్క్ అంటే. సో మనకి సింపుల్గా చెప్పేస్తారు యాక్చువల్లీ, మనకి క్లీనర్ వర్క్ అంటే లైక్ బస్ క్లీన్ చేసేసి ఇట్లా ఏదో సింపుల్గా అయిపోద్ది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు కానీ. సో చూశారు కదా, సో అన్న అయితే నాకు క్లియర్గా చూపించాడు, ఆ మాటలు అయితే నాకు అర్థమైంది, ఎందుకంటే నేను రియల్గా చూసా గ్యారేజ్ దగ్గర కూడా వర్క్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది. సో క్లీనర్ జాబ్ అయితే కొంచెం డిఫికల్టేనండి, బట్ ఇష్టంగా చేసుకుంటే మనకి ఏ పనైనా మంచిదే కదా. సో అందుకని అన్న కూడా దగ్గరలో మనకి అన్నకి 10 years ఎక్స్పీరియన్స్ ఉందంట ఈ వెంకటేష్ అన్నకి. సో అన్న బిఫోర్గా మనకి కావేరీ ట్రావెల్స్లో చేశారంట, కావేరీ కదన్న, కావేరీలో చేశారంట. సో మంచిదేనండి మనకి ఎలా ఈ అన్న మనతో షేర్ చేసుకుని మన ఆడియన్స్ కూడా ఈయన ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసినందుకు అన్న కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. టైం వచ్చేసి 7:16 అయితే అయిందండి. సో ప్రెజెంట్ మనం పలమనేరుకి దగ్గరలో అయితే ఉన్నాం. సో పలమనేరుకి 4 km అంట, తిరుపతి 112 km అంట. సో ఇక్కడైతే మనం డైవర్షన్ అయితే తీసుకోవాలి పలమనేరుకి. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పలమనేరుకి అయితే మనకి ఇక్కడ రైట్ డైవర్షన్ అయితే ఉంది, ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్ళిపోవాలి పలమనేరుకి అయితే. సో మనం స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాం తిరుపతి రోడ్డుకి. గైస్ యాక్చువల్లీ వీడియో షార్ట్ వచ్చేసి నేను టైం ల్యాబ్స్లో అయితే తీసానండి. సో ఒక 10 to 15 seconds అయితే ఉంటుంది. సో నైట్ టైం ఎట్లా ఉంటుంది ఏంటి జస్ట్ చూపించడం కోసమే తీసానండి ఇదైతే. గైస్ ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. సో మనకి డిన్నర్ హాల్ అయితే ఇచ్చారండి. సో ఈ హోటల్ వచ్చేసి ఎంపైర్స్ హోటల్ అంట. సో ఇక్కడైతే డిన్నర్ హాల్ అయితే ఉంది. సో మన బస్సు అయితే అక్కడ పార్కింగ్ అయితే ఉంది. సో మనకి రైట్ సైడ్లో నవయుగ ఉంది, ఫ్లిక్స్ బస్సు కూడా ఉన్నాయి. సో ఆ బస్సెస్ అయితే ముందు వచ్చాయి, ఇప్పుడే మనం వచ్చామండి. సో ఎగ్జాక్ట్గా ఇది హోటల్ లొకేషన్ వచ్చేసి మనకి మహాసముద్రం టోల్ గేట్ ఉంది కదా, సో దాని ముందేనండి ఎగ్జాక్ట్గా. సో ఇంకో 300 meters టోల్ గేట్ కూడా వస్తుంది. ఇదిగండి హోటల్ అయితే అవుట్ సైడ్ అయితే ఇట్లా ఉంది, మీరు చూసుకోవచ్చు. గైస్ డిన్నర్ అయితే అయిపోయిందండి. సో ఫుడ్ అయితే ఓకే పర్వాలేదు, మేనేజ్ చేసేవచ్చు, బాగానే ఉంది. సో ఇప్పుడు నుంచి అయితే మనకి రచ్చ అయితే ఉంటుంది నైట్ అంతేనా. సో మనకి ఇంకా చిత్తూరులో అయితే పికప్స్ ఉన్నాయంట, చిత్తూరు నెల్లూరులో కూడా. సో ఇంకా పికప్స్ తీసుకొని మనమైతే స్టార్ట్ అయిపోతుంది ఇంకా. సో మన రైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిపోతుంది. సో వాల్వో మల్టీ యాక్సిల్ కదా, మీకు తెలిసిందే 9600 సిరీస్ ఎట్లా ఉంటుందా. సో ఇందులో కూడా చూపిస్తా రైడ్ ఎట్లా ఉంటుంది అన్నది. ఫైనల్గా అయితే గైస్ మన బస్సు అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి, డిన్నర్ హాల్ట్ నుంచి అయితే. ఎందుకంటే చూసుకోవచ్చు కలర్ ప్యాటర్న్ కూడా భలే ఉందండి. నైట్ టైం అయితే మన బస్సు ఎట్లా ఉంటుందా. ఇంకా రెడీ టు రోర్ అంతే. గైస్ టైం వచ్చేసి 8:38 అయింది. సో ఇప్పుడే మనం చిత్తూరు బైపాస్ దగ్గర పికప్స్ ఉన్నాయండి. సో ఇక్కడైతే పికప్స్ అయితే అవుతున్నాయి మన బండికి, చిత్తూరు బైపాస్. సో మనం అటు వెళ్ళిపోయినామంటే చెన్నైకి వెళ్ళిపోవచ్చు ఆ రూట్లో. సో ఇటు అయితే వెళ్ళాలండి మనం తిరుపతికి, తిరుపతి వైజాగ్ నెల్లూరు ఈ రూట్లో అయితే వెళ్ళాలి. పికప్స్ అయితే అయిపోయినాయండి. సో మనం ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము. సో ఎగ్జాక్ట్గా తిరుపతి మనకి ఇక్కడ నుంచి 78 km అవుతుందంట. నాయుడుపేట 140 డిస్టెన్స్ అయితే ఉంది ఇక్కడ ఉంది ఎగ్జాక్ట్గా. గైస్ టైం వచ్చేసి 9:05 అయింది ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడే మనం గాదంకి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చామండి, గాదంకి. సెవెన్ హిల్స్ ఇది మల్టీ స్కానియా బస్. గైస్ టైం వచ్చేసి 9:44 అయింది. సో ఇప్పుడే మనం తిరుపతి బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ కూడా మనకి పికప్స్ అయితే ఉన్నాయి.
తిరుపతిలో ఆఫీస్ ఉందా మంది మనకంట? మనకి ఇక్కడ ఆల్రెడీ ఒక బస్సు కూడా ఉంది, ఎలక్ట్రికల్ బస్సు. ఇది వచ్చేసి తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళే బండి అండి. ఫ్రెష్ బస్ అంటే ఇది వచ్చేసి. సో ఇదిగండి తిరుపతి బస్ స్టాండ్, ఏపీఎస్ఆర్టీసీ ఎంట్రన్స్. ఇది వచ్చేసి అటు సైడ్ అన్ని ట్రావెల్ బస్సెస్ కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు. గైస్ ఫైనల్గా అయితే మనం తిరుపతి బస్ స్టాండ్ దగ్గర అయితే వస్తుండే. ఇక్కడ కూడా పికప్స్ అయితే ఉన్నాయి. సో ఎగ్జాక్ట్గా పికప్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ హోటల్ మయూర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడేనండి, ఈ హోటల్ మయూర్ ముందే ఎగ్జాక్ట్గా. సో మీరు అక్కడ చూసుకోవచ్చు, చాలా ట్రావెల్ బస్సెస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎగ్జిట్ గేట్ అండి, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది. సో ఇప్పుడు మనకి అల్ట్రా డీలక్స్ బస్సు అయితే వచ్చింది బయటకు. గైస్ టైం వచ్చేసి ప్రెజెంట్ 10 అవుతుంది. సో ఇక్కడ పికప్స్ అయితే అయిపోయినాయండి తిరుపతిలో. సో నెక్స్ట్ పికప్స్ వచ్చేసి మనకి నెల్లూరులో ఉన్నాయంట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. తిరుపతి సిటీ నుంచి అయితే మనం బైపాస్ రోడ్లోకి అయితే వచ్చామండి. సో ఇప్పుడైతే మనకి నెల్లూరులో అయితే పికప్స్ ఉన్నాయంట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం. గైస్ టైం వచ్చేసి 11:10 అవుతుంది. సో ఇప్పుడే మనం భూదానం టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చామండి. సో పక్కనే మనకి సూపర్ లగ్జరీ బస్ ఉంది లెఫ్ట్ సైడ్లో. గైస్ టైం వచ్చేసి 12:15 అవుతుంది. మనకి వాష్ బ్రేక్ అయితే ఇచ్చారండి ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర. ఇది వచ్చేసి మనకి కొవ్వూరు దగ్గర అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా మనం నెల్లూరు దాటిన తర్వాత కొవ్వూరు వస్తుంది కదా. సో అక్కడ అయితే ఇచ్చారు వాష్ బ్రేక్ అయితే. సో ఇక్కడ మనకి ఆర్కే ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా ఉంది. ఎందుకంటే మన బస్సు అయితే ఇక్కడ ఉంది. గైస్ 12:30 అయిపోయింది. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోతుందండి ఇక్కడ నుంచి. ఇంకా వాష్ బ్రేక్ అయిపోయింది. రెస్ట్ తీసుకుందామని అయితే నేను నా బెడ్ మీదకి అయితే వచ్చానండి ఇప్పుడు. టైం వచ్చేసి 5 అవుతుంది. సో మనకి ఇక్కడ హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత ఇక్కడ ఏలూరు టోల్ గేట్ దగ్గర అయితే ఇచ్చారండి వాష్ బ్రేక్ అయితే. సో మన బస్సు అయితే అక్కడ ఉంది. సో అక్కడ మనకి ఏంటిది స్వాగత్ ఫుడ్ రెస్టారెంట్ ఉందండి. సో ఇక్కడైతే వాష్ బ్రేక్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోవచ్చు అక్కడ. చూడండి ఇంకా మనకి చాలా బస్సులు అయితే వచ్చాయండి ఇక్కడ వాష్ బ్రేక్ కోసం అయితే ఈ టోల్ గేట్ దగ్గర. ఇది కార్తికేయ అంట, నవయుగ్ అంట, అది అటు సైడ్ వచ్చేసి డిఎంఆర్ అంట.
గైస్ టైం వచ్చేసి 6:16 అయింది. సో ఇప్పుడే మనం కొవ్వూరు టోల్ ప్లాజాకి అయితే వచ్చామండి. కొవ్వూరు గైస్ ఇప్పుడే మన బస్సు అయితే గోదావరి బ్రిడ్జ్ పైకి అయితే ఎంటర్ అవుతుందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వాటర్ ఫ్లోటింగ్ అంతా. అబ్బాయి ఏముందండి, వ్యూ పాయింట్ మాత్రం అదిరింది కదా. గైస్ టైం వచ్చేసి 6:30 అయింది. సో ఇప్పుడే మనం దివాని చెరువు స్టాప్కి అయితే వచ్చాండి, డ్రాప్ లొకేషన్కి. సో డ్రాప్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఎగ్జాక్ట్గా వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అంట, దివాని చెరువు దగ్గర. గైస్ దివాని చెరువు దాటిన తర్వాత మనకి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందండి. సో మీరు అక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు, ఈఆర్ఎల్ ఉంది, శ్యాములు కూడా ఉంది అక్కడ. బట్ ఇష్యూ ఏంటనేది అర్థం అవ్వట్లేదు. మేబీ ఏదన్నా యాక్సిడెంట్ అయిందా ఏంటి అర్థం అవ్వట్లేదు. అందుకే మేము కొంచెం అలా నడుచుకుని వెళ్తున్నాం, క్లీనర్ అన్న నేను, ఇష్యూ ఏంటో తెలుసుకోవడానికి. గైస్ అదిగోండి ప్రాబ్లం అయితే అక్కడ ఉంది. సో ట్రక్ అయితే అక్కడ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. దానివల్ల మనకు ఫుల్ జామ్ అయితే అయిపోయిందండి. పోలీసులు అయితే ఉన్నారు అక్కడ. గైస్ ఇదిగోండి బండి వచ్చేసి. సో యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ లోడ్తో ఉండే ఇసుకతోటి టైర్లన్నీ పగిలిపోయి కొంచెం ఇలా డ్యామేజ్ అయిపోయింది బండి అయితే. సో క్రెయిన్తో అయితే మనకు కొంచెం సైడ్కి అయితే జరిపారు. యాక్చువల్లీ ఇక్కడ జరిగినట్టు ఉంది, బట్ ఏంటంటే కొంచెం ఇసుక రైట్ సైడ్ కూడా పంపించారు. ఓ మై గాడ్. దివాన్ చెరువు దాటిన తర్వాత కూడా మనకు సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంది ఇంకా. సో పక్కనే మనకి అక్కడ కాలేజ్ కూడా ఉంది, డిఎస్ఎల్. డిఎస్ఎల్ కాలేజ్, హాస్పిటల్ రెండు ఒకే దగ్గర ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు అక్కడ. సో ఎగ్జాక్ట్గా ఇక్కడే జరిగిందండి యాక్సిడెంట్ అయితే. యాక్సిడెంట్ అని చెప్పలేం కానీ టైర్లు అయితే బర్స్ట్ అయిపోయినాయి అంతే. గైస్ టైం వచ్చేసి 7:18 అయింది. సో ఇప్పుడే మనం కృష్ణవరం టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చామండి, కృష్ణవరం టోల్ ప్లాజా. గైస్ ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయినట్టు ఉందండి. సో ఇక్కడ కూడా ఫుల్ జామ్ అయిపోయింది. అబ్బా అక్కడ ఏదో క్రైన్తో లేపుతున్నారు. ఏంది స్వామి ఈరోజు ఎలా జరుగుతుంది? ఎగ్జాక్ట్గా నియర్ బై అన్నవరం దగ్గర అండి ఇది సిచ్యువేషన్ అంతా. అబ్బా టెంపో మధ్యలోకి వెళ్ళిపోయిందా? ఏంది స్వామి ఈడ ఎట్లా డ్రైవ్ చేసినాడు ఏందో. ఇదిగండి యాక్సిడెంట్ అయిన బండి అయితే ఎట్లా ఉంది, టెంపో బండి ఇది యాక్చువల్లీ. సో యాక్చువల్లీ అక్కడ అన్ని బెండ్ అయిపోయి అనేసి మనోడు చాలా స్పీడ్లో వచ్చినట్టు ఆ పైనుంచి. సో ఆ చివరి నుంచి ఎలా వచ్చినట్టున్నాడు, ఇక్కడ ఆగింది బండి అయితే. బా ఇదిగండి క్రైన్తో అయితే సైడ్కి తీస్తున్నారు. మన రోడ్డు అయితే ఫిల్ అయిపోయిందండి అటుపక్క. సో ఇది వచ్చేసి రణదీప్, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చే బండి. అది రీసెంట్గానే లాంచ్ చేశారండి రణదీప్ వాళ్ళ ట్రావెల్స్ కూడా. లేపుతున్నారు ఇంకో క్రైన్ తోటి. యాక్చువల్లీ మన బండి వచ్చేసి ప్రజెంట్ 20 minutes లేట్లు అయితే ఉందండి. సో దివాన్ చెరువు దగ్గర ఒక ఇష్యూ అయితే అయింది. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో ప్రజెంట్ సెకండ్ వన్. ఈ రోజు అదృష్టం ఏంటో కానీ సో మనం అన్ని యాక్సిడెంట్లు చూస్తున్నామండి. 2 యాక్సిడెంట్లు చూస్తాం ఒకేసారి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ రోడ్డు మధ్యలో ఇంత హైట్ ఉంది, వాడు ఎలా ఎక్కించినాడో ఏందో కథ ఏం అర్థం అవ్వట్లేదండి బాబు. మరి వాడు ఏ స్పీడ్లో వచ్చినాడో ఏందో కథ, అస్సలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది అంత విచిత్రంగా ఉంది. చూడండి ఇవన్నీ బెండ్ అయిపోయినాయి.
ఇక్కడ చూడండి 3 సూపర్ లగ్జరీ బస్సులు ఒకే వేలో ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి కాకినాడ డిపో బండి, ఇది కూడా కాకినాడ డిపో బండి, ముందుది కూడా కాకినాడ డిపో బండి. ఏం పెళ్ళికి వెళ్తారా ఏందో మరి కదా. ఫస్ట్ బండి ఇదే కాకినాడ. అన్నీ వీళ్ళందరూ పెళ్ళికి వెళ్తున్నట్టు ఉన్నారు అన్న. 3 బస్సులు వేసుకున్నారు ఇలా. వైజాగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 71 km అవుతుందన్న. గైస్ ఇక్కడ బైపాస్ రోడ్ కనిపిస్తుంది కదా, స్ట్రైట్ వెళ్ళిపోయి అంటే మనం ఆనందపురం మీదుగా శ్రీకాకుళం అయితే వెళ్ళిపోవచ్చంటే. సో లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మనం డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ విశాఖపట్నం అయితే వెళ్తాం ఇప్పుడు. ఇదిగోండి బోర్డు విశాఖపట్నం. లెఫ్ట్కి వెళ్ళి మనం రైట్ తీసుకుంటాం. ఇక్కడ చిన్న రింగ్ రోడ్లు అయితే రెడీ చేశారు ఇక్కడ. ఇదిగోండి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే రూట్ అయితే ఇట్లా ఉంటుంది. సో పైన మీకు ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, సో లెఫ్ట్కి అది వచ్చేసి బైపాస్ అండి. వైజాగ్ సిటీలోకి వెళ్ళకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు శ్రీకాకుళం, విజయనగరం, భువనేశ్వరం కూడా. ఇక్కడ మళ్ళీ రింగులు వేయాలి. చెప్పండి సార్. అనా అనా నేను ఎవరు అనుకోవాలి ఏంటి ఎవరో వచ్చేసారా ఇచ్చేసారు వాళ్ళు. మరి అనే బెత్తలాన్ని క్లీన్ చేశానా. గైస్ ఇక్కడ నుంచి రైడ్స్ తీసుకున్నాం అంటే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అండి. ఎందుకండి వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని బోర్డు కనిపిస్తుంది అక్కడ, అటు వెళ్ళిపోవాలి. సో మనం టువర్డ్స్ ఎన్ఏడి జంక్షన్ వైపు అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. తిరుపతి ఎక్కాను. గైస్ ఫైనల్గా అయితే మనం వైజాగ్ అయితే వస్తామండి. సో వైజాగ్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సత్యం జంక్షన్. మీరు అక్కడ చూస్తున్నారు కదా బిల్డింగ్. సో మేబీ ఇక్కడ లైటింగ్ కొంచెం ఎక్కువైనట్టుంది, మీకు సరిగ్గా కనిపించలేదేమో. సో యాక్చువల్లీ మనం బస్సు అయితే 10కి అయితే రావాలండి ఇక్కడికి, బట్ టైం వచ్చేసి ప్రజెంట్ 11 అయిపోయింది. సో మనకి మధ్యలో 2 యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే మంచిగా ఎక్కువ అయిపోయింది అక్కడ. సో అక్కడే మనకి దగ్గరలో 45 minutes అయితే ఎక్కువ టైం అంతా వేస్ట్ అయిపోయిందండి. సో అందుకే దగ్గరలో మనం వైజాగ్ అయితే 1 hour లేట్గా అయితే వచ్చాము. ఓవరాల్గా జర్నీ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే జర్నీ అయితే బాగుందండి, మంచిగానే ఉంది. సో వీళ్ళైతే టైమింగ్స్ అయితే బాగానే మెయింటైన్ చేస్తారు మణికంఠ వాళ్ళు. బట్ ఏంటంటే మధ్యలో మనకు ఆ యాక్సిడెంట్ వల్ల అయితే కొంచెం లేట్ అయిపోయింది అంతే. ఇది గైస్ వీడియో అయితే ఇక్కడ తను చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ట్రావెల్ రాజు, షైనింగ్ ఫ్రమ్ వైజాగ్.